నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో భారీగా మద్యం నిల్వలు పట్టుబడ్డాయి. రాబోయే ఎన్నికల కోసం వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ చేసినట్లుగా తెలుస్తోంది. మద్యం నిల్వల గురించి ఈసీకి సివిజిల్ యాప్ స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన సెబ్ అధికారులు మద్యం నిల్వల్ని పట్టుకున్నారు. పంటపాలెం సమీపంలో వైసీపీ నేత మారు సుధాకర్ రెడ్డి కారులో ఏకంగా 6 బస్తాల్లో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రొయ్యల గుంటల వద్ద కాపలా ఉండే ఆవాసాల్లోనూ మద్యం సీసాల్ని వైసీపీ నేతలు నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న సెబ్ అధికారులు వాటిని సీజ్ చేశారు. మొత్తం 4200 మద్యం బాటిళ్లతో పాటు 3 కార్లని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 4 మంత్రి కాకాణి అనుచరులుగా గుర్తించారు. ఓటమి భయంతోనే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సెబ్ అధికారుల దాడుల్లో అక్రమ మద్యం బయటపడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, గాయత్రి, మొత్తానికి ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల వ్యాప్తంగానే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం పంపిణీ వ్యవహారం బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టవేత జరిగింది. నిన్న ఏదైతే ఈ విజిల్ యాప్ కు పలువురు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కూడా పంటపాలెం సమీపంలో 2 కారుల్లో 6 బస్తాలు మద్యం బాటిల్స్ ఉండడాన్ని గమనించారు ఇటు సెబ్ అధికారులు. రొయ్యల గుంటల వద్ద ప్రధానంగా మద్యం నిల్వల గుర్తింపు ఉన్నట్లుగా ఏదైతే ఈ విజిల్ యాప్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెబ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులు చేసినటువంటి సెబ్ అధికారులు దాదాపు 4200 మద్యం బాటిల్స్, అదేవిధంగా 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. ప్రధానంగా ఇక్కడ ఎవరైతే 3 కార్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఈ యొక్క కారులో మద్యాన్ని డంప్ చేసి పలు ప్రాంతాలకు వాళ్ళు నేతలకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అదుపులో తీసుకున్నారు, 4 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు సెబ్ అధికారులు. అధికారులు ఏదైతే అధికార వైసీపీకి చెందినటువంటి నేతలు వీరు కావడంతో ఒక్కసారిగా కూడా ఇటు అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపు కూడా మద్యం పంపిణీలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో పంచాయతీలు ఎక్కువగా భారీగా ఈ యొక్క ఏదైతే మందు పంపిణీ ఎక్కువ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంపిణీ చేసి ప్రలోభాలకు పెట్టాలని ఒకవైపు మంత్రి కాకాని ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద సెబ్ అధికారులు ఇప్పటికే ఈసీ కూడా ఏదైతే కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైనా కూడా స్వచ్ఛందంగా కూడా స్థానికులు విజిల్ ద్వారా యాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా సెబ్ అధికారులు దాడులు చేస్తారు. ఎలాంటి ప్రలోభాలకి స్థానికులు ఉండొచ్చు, ఓటర్లు ఉండొచ్చు, ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి ఒకవైపు సెబ్ అధికారులతో పాటు పలువురు అధికారులు కూడా ఎప్పటికెప్పుడు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.